ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. కానీ ఆ సాత్రం తెలుసుకొని నన్నెవరు దొరకబడతారని దేవుని సొమ్ముకే ఎసరు పెట్టిండు గుళ్ళె పని చేసేటైనా. ఇక ఒక్కసారి దోషిండంటే అవసరం కావచ్చు అనుకున్నాడు దేవుడు కూడా. నిత్యం అదే పని చేస్తుండే వరకు వీనికి నా సొమ్ములు అక్కెర కాదు అలవాటు అయిపోయిందని కోపం చేసినట్టున్నాడు దేవుడు కూడా. ఇగో ఇట్లా దొరికిపోయిండు. ఇంటోడు దొంగల్లా కలిసినట్టు బలేటోడు మోపాయిండు కదా. ముక్కంటి గుళ్ళనే మూడో కంటికి తెలియకుండా పరమాత్ముని సొమ్ముకే ఎసరు పెట్టిండు. విద్యాధర్ అనేటోడు శ్రీశైలం మల్లన్న గుళ్ళే ఉండిల పైసలు లెక్క పెట్టే పరిచారకుని కొలువు చేసుకుంటా దేవుని పైసలే సైడ్ చేసిండు. ఇక దేవుడు కూడా అయ్యో వీడు కూడా నా భక్తుడే కదా, ఎంత అవసరం ఉన్నదో బిడ్డెడు కానీ మొదలు సరేతి అనుకొని ఉన్నట్టున్నాడు. ఇక ప్రతిసారి ఇదే పని చేస్తుండే వరకు వీడెవడో పెద్ద కంత్రిగాని లెక్క ఉన్నాడే. మొదటిసారి నా ఉండిల పైసలు తీస్తే అవసరం అనుకున్నా, ఇది వీనికి అలవాటుగా మారుతుంది అనుకోలే అని ఈశ్వరుడు కూడా ఇరుగా కోపానికి వచ్చినట్టున్నాడు. శివునాజ్ఞ లేదే శివైన గుట్టది కాబట్టి ఇట్లా ఆయన ఆజ్ఞతోటే దొరికేటట్టు చేసినట్టున్నాడు. ఇక అయితే ఉండి లెక్క పెట్టే కొలువు చేస్తున్న ఈ విద్యాధర్ అనేటోడు కొలువుకెక్కే టైం కంటే అర్ధగంట ముందే వచ్చేదట. ఇక పూజలు చేయాలన్న సాకుతోటి గుళ్ళె జోరి సొమ్ములు పంచల చెక్కొని బయటకు వస్తుండేనట. ఇక ఆయన మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు సంగతి బయటపడ్డది. దొరకబట్టి అడిగితే మొత్తంగా ఎక్కిండు. ఇప్పటికి 12 సార్లు మల్లన్న ఉండిని దోషిండట. ఇట్లా కొట్టేసిన పైసలతోటి ఏదైనా పనికొచ్చే పని చేసిండంటే లేదు, మంచిగా జలసాలకు తిరిగిండు. ఇక ఉండినే పైసలు ఏటీఎం లెక్క మార్చుకొని బుల్లెట్ బండి కూడా కొన్నాడు. ఇక పోలీసు వాళ్ళు ఇంట్లోకి పోయి చెకింగ్ చేస్తే ఉండిల నుంచి దోషిన 1,24,000 రూపాయలు దొరికినాయి. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను ఉండిలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం, అంటే టోటల్ డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. త్రినేత్రుడి గుళ్ళె పని చేసుకుంటూ ఆయన నేత్రానికి చిక్కకుండా దోద్దాం అనుకుంటున్న వారాన్ని సొట్లు పెట్టి పోలీసు వాళ్ళు లోపటేసిర్రు. ఇప్పుడిగా